మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అప్పుడే 7 మాసాలను ముగించుకొని 8వ మాసములో ప్రవేశించడానికి దేవుడు మన పట్ల చూపిస్తున్న అధికమైన ప్రేమ కృపలను బట్టి దేవదేవునికి మొట్టమొదటిగా స్తోత్రము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున ప్రశస్తమైన వాగ్దానమును దేవుడు మన కొరకు దాచి ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలే ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండే నీటి ఊటవలే ఉండెదవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాగ్దానములో మనం గమనించినప్పుడు నిత్యము నడిపించే దేవుడు మనకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన పరలోకమందు మన కొరకు ఉన్నారు. పరలోకమందున్న దేవుడు ఆయన పరలోకములోనే కాకుండా మనము ఆయన నామం పేరిట మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా వచ్చి మనలను నడిపించే అనుభవం కలిగిన వారు. గొర్రెలను మనము గమనించినప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను తీసుకొని వెళ్ళేటప్పుడు మందవలే వాటిని నడిపిస్తూ ఉన్నప్పుడు గొర్రెలు వాటి యొక్క శ్రద్ధ దృష్టి కాపరి మీదనే ఉంచునట. గొర్రె యొక్క కన్నులు కాపరి మీదే ఉండును. కాపరి మేత కలిగిన స్థలాల్లోకి వాటిని తీసుకొని వెళ్ళి వాటిని తృప్తిగా మేపి వాటికి కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు ప్రాణము పెట్టిన కాపరి వలె ఉన్నారు. ఆయన మనకు గొప్ప కాపరి. మన విలువేంటో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన తట్టు మనం చూచినప్పుడు మన విలువలను పెంచే దేవుడు ఆయన. ఆయన తట్టు మనం విశ్వాసముతో చూచినప్పుడు, ఆయన తట్టు చూడటం అంటే విశ్వాసము కలిగి ఆయననే చూస్తూ మనకి ఏది ఈ లోకములో అవసరం ఏర్పడినా ఆయననే చూస్తూ ఆయన సన్నిధిలోనే ఆయన పాదాల చెంత అడిగి పొందుకునే అనుభవం. ఆయన తట్టు చూసినప్పుడు ఆయన అవన్నీ మనకు అనుగ్రహింపబడేలా, అవన్నీ మనకు దొరుకులాగన ఆయన ఆజ్ఞాపించే దేవుడు. వాటన్నిటిని మనకు సమకూర్చే దేవుడు. గొప్ప ప్రణాళికతో గొప్ప ఆలోచనతో మన చెయ్యి ఏమాత్రమో విడువక, ఒక క్షణమైనా మరువక మనలను నడిపించే కాపరి ఆయన. ఈ నెలలో ఆయన మంచి కాపరి వలె మనలను నిత్యము నడిపిస్తారట. దుఃఖములో ఉన్నప్పుడు, సంతోష సమయాల్లోనూ మీకు ఏ ఆలోచన అర్థము కాక శూన్య పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు అనారోగ్యములో ఉన్నప్పుడు, దుఃఖముఖిగా ఉన్నప్పుడు, ప్రతి పోరాటములోనూ ఆయన మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయనని మీరు ఆశ్రయించితే, హిజ్కియా తిరిగినట్టు ఆయన తట్టు తిరిగితే మీ కొరకు కోల్పోయిన వాటిని దయచే దేవుడు, సమకూర్చే దేవుడు. మేలైన వాటిని, మేలైన కార్యములను మీ ఎడల చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇక ధైర్యం తెచ్చుకొని ఈ వచనమును బట్టి ధైర్యం పొందుకొని మనం ముందుకు నడిపించబడదాం. ఈ నెలలోనూ ఈ రోజులంతయు దేవుని యొక్క అపారమైన కృప మనలను నడిపించునుగాక, నిత్యము నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రం. ఉదయ కాలాన ఈ రీతిగా నూతన కృప వాగ్దాన కార్యక్రమం ద్వారా మీ బిడ్డలందరినీ కలుసుకొని అయ్యా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఎందరైతే ఈ వీడియో ముఖ్యంగా మీ మాటలు విని ఉన్నారో, మీ వాగ్దానమును వారి చెవిలో, వారి అంతరంగములో ప్రభువా వారు కలిగి ఉన్నారో, వారందరి జీవితాల్లో కూడా కన్నీరు తోడ్చండి, అద్భుత కార్యాలను చేయండి. ఎవరు ఏ అనారోగ్యములో ఉన్నా, ఎవరు ఏ అప్పు సమస్యలో ఉన్నా, ఎవరు ఎటువంటి పోరాటము గుండా వెళ్తున్నాను, వారిని మీరే నిత్యము నడిపించే కాపరి వలె ఉండి వారు మీ తప్పు చూడగా మీరు వారిని నడిపించండి నాయన. గొర్రెలకు అవసరమగు మేతను, గొర్రెలకు అవసరమగు నీటిని సమస్తమును సమకూర్చే దేవుడవు. మాకు ఎప్పుడు ఏది అవసరమో శారీరకముగా, ఆత్మీయంగా అవన్నీ మేము వెళ్ళు మార్గములో దొరుకులాగున మా విశ్వాసము చొప్పున, మా విశ్వాస పరిమాణము చొప్పున నీవు మాకు సమృద్ధిగా దయచేస్తానని వాగ్దానం చేశారు.
ప్రతి వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చి మహిమగల మీ నామానికి మహిమను తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ రీతిగా ఈరోజు మిమ్మలను ఆశీర్వదించునుగాక.